Hello guys, welcome back to ACE Online and welcome back to NCERT Tholiadugu. సో ఈ మనీ అండ్ బ్యాంకింగ్కి సంబంధించిన టాపిక్లో మనం మనీ సప్లైకి సంబంధించిన టాపిక్లో మనం ఈ సెషన్ నుంచి డిస్కస్ చేసుకోబోయే టాపిక్ వచ్చేసి మనీ క్రియేషన్ బై బ్యాంకింగ్ సిస్టమ్. సో ఆల్రెడీ ప్రీవియస్ సెషన్లో మీకు ఈ లాలాకి సంబంధించిన రాముకి సంబంధించిన ఒక ఎగ్జాంపుల్ అనేది ఈ బ్యాంకింగ్ అనే సిస్టమ్ అనేది ఎలా క్రియేట్ చేస్తుంది అనేది మీకు ఒక సమ్మరీ, ఒక కంక్లూజన్ లాగా చెప్పానమ్మా. బట్ ఒరిజినల్గా, ప్రాక్టికల్గా, టెక్నికల్గా ఈ యొక్క కాన్సెప్ట్స్ అన్నీ కూడా ఇక్కడ మనం డిస్కస్ చేద్దాం. ఇందులో మనకి సిఆర్ఆర్ అనే కాన్సెప్ట్స్, సో క్యాష్ రిజర్వ్స్ రేషియో అంటే ఏంటి, అసెట్స్ అంటే ఏంటి, లయబిలిటీస్ అంటే ఏంటి, ప్రైమరీ డిపాజిట్స్, డిరైవ్డ్ డిపాజిట్స్, ఓకేనా, రిజర్వ్స్ రేషియో అంటే ఏంటి, ఇవన్నీ కూడా మనం కొంచెం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. సో ఇట్ విల్ బి వెరీ వెరీ సింపుల్. సో ఎన్సీఆర్టీ ఫౌండేషన్ అంటే ఆ యొక్క ఏదైతే మనం చెప్పుకున్న కాన్సెప్ట్స్ ఉన్నాయి కదా, ఆ మ్యాటర్ ఉంది కదా, అదంతా తీసుకొని మన కాంపిటేటివ్కి అప్లికేబుల్ అయ్యే విధంగా మన సెషన్స్ అన్నీ కూడా మనం డీటెయిల్గా డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. సో ఫస్ట్ వన్ క్రెడిట్ క్రియేషన్కి సంబంధించిన క్రెడిట్ క్రియేషన్ అంటే ఆల్రెడీ ఇంతకుముందు మనం సెషన్స్లో మనం చెప్పుకున్నాం కదా. సో మనీ సప్లై చేసే వ్యవస్థలో, మనీ క్రియేట్ చేసే సంస్థలు రెండు ఉన్నాయి. ఒకటి వచ్చేసి ఈ యొక్క ఆర్బీఐ అనేది కరెన్సీ ప్రింట్ చేస్తుంది. ఆ కరెన్సీ ప్రింట్ చేసిన మనీని ఈ యొక్క బ్యాంకింగ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ వచ్చేసి వాటిని కొన్ని రెట్లు మనీని క్రియేట్ చేస్తాయి. కొన్ని రెట్లు మనీని క్రియేట్ చేస్తాయమ్మా, మనీ సప్లై చేయదు, క్రియేట్ చేస్తాయి. ఆ డబ్బునే సృష్టించే ఆ యొక్క సంస్థలే బ్యాంకుల సంస్థలు అన్న సంగతి మనం ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో కంక్లూడ్ చేసుకున్నాం. ఒకసారి చూద్దాం. సో క్రెడిట్ క్రియేషన్ ఈజ్ ద వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫంక్షన్ ఆఫ్ ది కమర్షియల్ బ్యాంక్, ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. సో ద ప్రాసెస్ ఆఫ్ క్రెడిట్ క్రియేషన్ అకర్స్ వెన్ బ్యాంక్ యాక్సెప్ట్స్ డిపాజిట్స్ and provide loans and advances from these deposits. So modern banking play a very key role or dual role while performing this function. So ఇది ఇంగ్లీష్ మీడియంకి సంబంధించిన క్రెడిట్ క్రియేషన్ అమ్మ. సో క్రెడిట్ క్రియేషన్ అంటే ఏంది, మన తెలుగులో వచ్చేసి పరపతి సృష్టి అంటాం. ఏం సృష్టి? పరపతికి సంబంధించిన సృష్టి అని చెప్పేసి అంటాం, ఓకేనా. సో పరపతిని సృష్టిస్తుంది బ్యాంకులు వాళ్ళకు వచ్చిన డిపాజిట్లలో, బ్యాంకులకి వాళ్ళకు వచ్చిన డిపాజిట్స్లలో కొన్ని రెట్లు పరపతిని సృష్టిస్తాయన్న సంగతి గుర్తుపెట్టుకోండి. కొన్ని రెట్లు, ఆ కొన్ని అనేది మనం కొంచెం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. కొన్ని రెట్లు, ఎన్ని రెట్లు అనేది ఒక ఫార్ములా ఉంటుందమ్మా. ఆ ఫార్ములా చెప్పుకుందాం. మనీ మల్టిప్లైర్ అంటాం, క్రెడిట్ మల్టిప్లైర్ అంటాం, ఓకేనమ్మా. సో ద్రవ్య సూచి అని చెప్పేసి కూడా కొన్ని రెట్లని ద్రవ్యాన్ని సృష్టిస్తుంది, కొన్ని రెట్లు వచ్చేసి ఆ యొక్క ద్రవ్యాన్ని సృష్టిస్తుంది అన్న సంగతి గుర్తుపెట్టుకోండి. కొన్ని రెట్లు ద్రవ్యాన్ని సృష్టిస్తుంది. ఎలా సృష్టిస్తుంది? రుణాల రూపంలో సృష్టిస్తుంది. ఎలామ్మా? ఆ యొక్క రుణాలు అందించడం ద్వారా ఎవరైతే మనం చెప్పుకున్న హౌస్ హోల్డ్ సెక్టార్కి, ఎవరైతే మనం చెప్పుకున్న బిజినెస్ సెక్టార్కి, ఎవరైతే మనం చెప్పుకున్న గవర్నమెంట్ సెక్టార్కి, ఓకేనా, మార్కెటబుల్ లోన్స్ ఇచ్చి వాళ్ళు పరపతిని కొన్ని రెట్లు ఉన్నదానికంటే ఎక్కువ సృష్టిస్తుంది. సో అది ఒక్కసారి చూద్దాం. సార్ ఎలా సార్, హౌ అనేది మనకి ఇక్కడ కొంచెం క్లియర్గా చెప్పుకుందామా. సో ఇప్పుడు మీకు తెలుసుకోవాల్సింది ఏంటంటే రెండు రకాల డిపాజిట్ల గురించి తెలుసుకోవాలి. ఇది మనకు కూడా తెలిసిందేనమ్మా, బట్ జనరల్గా చెప్పుకున్నాం. సో ఆల్రెడీ ప్రీవియస్ సెషన్లో మనకి ఈ డిపాజిట్స్ అని చెప్పుకున్నాం కదా, కరెంట్ అకౌంట్ డిపాజిట్స్, ఓకేనా, సేవింగ్స్, అవి కాదమ్మా. ఇక్కడ మీరు ఏదైతే మనీ ఏదైతుందో ప్రజలు వచ్చేసి ఆ మనీ అనేది డిపాజిట్ చేస్తే వీటినే మనం ఏమంటామంటే అంటే టు సేవ్, పొదుపు కోసం. నువ్వు పొదుపు కోసం ఏదైతే డబ్బును సేవ్ చేసుకుంటావో, సో పొదుపు కోసం ఏదైతే సేవ్ చేసుకుంటామో సో వాటినే మనం ప్రైమరీ డిపాజిట్స్ అంటాం. ఈ ప్రైమరీ డిపాజిట్స్ వచ్చేసి జనరల్గా చూసుకుంటే ప్రాథమిక డిపాజిట్లు అంటామ్మా. ఏం డిపాజిట్లు? ప్రాథమిక డిపాజిట్లు అని చెప్పేసి అంటాం. సో ఏంటి ప్రాథమిక డిపాజిట్స్? ఓకేమా, ఏంటి ప్రాథమిక డిపాజిట్లు అంటే సపోజ్ మీరు ఎవరి దగ్గరన్నా సరే, ఏదైనా ఇన్స్టిట్యూషన్స్ దగ్గరన్నా సరే మీరు ఏదైనా వర్క్ చేస్తున్నారు అనుకుందాం. సో మీకు శాలరీ అనేది వస్తుందా లేదా? ఎస్, మీ ఇన్కమ్ సోర్స్. లేదు మీరు ఆర్డీల రూపంలో, ఇంతకుముందు మనం ప్రీవియస్ సెషన్లో చెప్పుకున్నాం, ఆ యొక్క ఆర్డీల రూపంలో కానీ ఎఫ్డీల రూపంలో కానీ మీరు ఒకవేళ పొదుపు చేస్తే అవన్నీ కూడా ప్రాథమిక డిపాజిట్స్ అన్న సంగతి గుర్తుపెట్టుకోండి. ప్రాథమిక డిపాజిట్స్ అనేది వాలంటరీ బేసిస్గా ఉంటుంది. వాలంటరీ తెలుసు కదా, స్వచ్ఛందంగా మీరంతటగా మీరు బ్యాంకులు అనే దగ్గరికి వెళ్ళి మీరు ఆ యొక్క అకౌంట్స్ అనేది ఓపెన్ చేయాలన్న సంగతి గుర్తుపెట్టుకోండి. ఫర్ యువర్ ఓన్ పర్సనల్ నీడ్స్, మీ యొక్క పర్సనల్ నీడ్స్ కోసం, వ్యక్తిగత అవసరాల కోసము, లేదంటే మీ యొక్క రోజువారీ కార్యకలాపాల కోసము, ట్రాన్సాక్షన్స్ కోసం ఓపెన్ చేసేది. సో జనరలైజ్డ్ అనమాట, అంటే న్యూ బ్యాంక్ అకౌంట్ అనేది ఒకటి ఓపెన్ అవుతుంది అన్న సంగతి గుర్తుపెట్టుకోండి. ఇవే ఈ యొక్క ప్రాథమిక డిపాజిట్లే ఈ యొక్క పరపతి సృష్టికి ప్రధానమైన కారణం. ఆ క్రెడిట్ క్రియేషన్కి ప్రధానమైన రీజన్ వచ్చేసి, మెయిన్ రీజన్ వచ్చేసి ఈ ప్రైమరీ డిపాజిట్స్ అన్న సంగతి గుర్తుపెట్టుకోండి. సో రెండవది వచ్చేసి మనం డిస్కస్ చేసుకోబోయేది, కొన్ని బుక్కుల్లో వచ్చేసి
సెకండరీ డిపాజిట్స్ ఉంటుందమ్మా. ఏం డిపాజిట్స్? సెకండరీ డిపాజిట్స్ అని ఉంటుంది, ద్వితీయ డిపాజిట్లు. లేదు అనుకుంటే డిరైవ్డ్ డిపాజిట్స్ అంటాం. ఏం డిపాజిట్స్ అమ్మా? యాక్చువల్గా టెక్నికల్గా చెప్పాలి అంటే డిరైవ్డ్ అనే చెప్పుకోవాలమ్మా. ఉత్పన్నమైన డిపాజిట్లు, ఉత్పన్నమైనవి. డిరైవ్డ్ అంటే ఏందమ్మా? ఉత్పన్నమైన డిపాజిట్లు అన్న సంగతి గుర్తుపెట్టుకోండి. డిరైవ్డ్ అంటే ఏంది? ఉత్పన్నమైన డిపాజిట్లు అన్న సంగతి గుర్తుపెట్టుకోండి. సో సెకండరీ అండ్ ప్రైమరీ. సో ఏంటి సార్ ఈ సెకండరీ డిపాజిట్స్ అంటే ఏంటి? డిరైవ్డ్ అంటే ఏంది? సో ఆల్రెడీ ఉన్న ఎగ్జిస్టింగ్ డిపాజిట్ల ద్వారా ఇవి ఉత్పన్నమైనవి. సో వీటికి ప్రధానమైన ఆధారం వచ్చేసి ప్రైమరీ డిపాజిట్స్ అమ్మ. అది చెప్పుకుందాం. ఏం లేదు, టెక్నికల్గా చెప్పుకోవాలంటే మీరు తీసుకునే రుణాలు అంటాం, తెలుసు అనుకుంటే కదా. లోన్స్ ఏదైతున్నాయో, ఆ లోన్ అకౌంట్స్ ఏదైతున్నాయో, ఓకే, రుణాలకి సంబంధించిన ఖాతా ఏదైతుందో వాటినే ఉత్పన్నమైన ఖాతాలు అంటాం. అంతేగాని కొత్తగా ఏమీ మీకు నేర్పించట్లేదమ్మా. ఆల్రెడీ మన ఎకానమీ సిస్టంలో, బ్యాంకింగ్ సిస్టంలో జరిగేదే టెక్నికల్గా చెప్తున్నాను అంతే. ఓకే, క్రెడిట్ క్రియేషన్ అర్థం అవ్వాలంటే మనకి ఫండమెంటల్స్ కాన్సెప్ట్ స్ట్రాంగ్ ఉండాలి. కానీ ఈ ఫండమెంటల్స్ కాన్సెప్ట్స్ వచ్చేసి మనకి ఎన్సీఆర్టీలో మెన్షన్ చేయలేదమ్మా. సో నేను మీకు అడిషనల్ పాయింట్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎందుకంటే ఇది తెలియకపోతే మీకు నెక్స్ట్ ఏం చెప్పినా కానీ అర్థం కాదు. సో లోన్ అకౌంట్ డిపాజిట్ అంటే ఏంటి సార్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా సరే ఒక బ్యాంకుకి వెళ్ళి నాకు హౌసింగ్ లోన్ కావాలని చెప్పండి అమ్మా. ఓకేనా, యూ ప్లీజ్ గో టు ఎనీ బ్యాంక్ అండ్ యూ ఆస్క్ ఫర్ హౌసింగ్ లోన్. ఆర్ ఇఫ్ యూ వాంట్ యూ కెన్ గో ఫర్ వెహికల్ లోన్ కావాలి, హౌసింగ్ లోన్ కావాలి, బిజినెస్ లోన్స్ కావాలని చెప్పేసి వెళ్ళండి. వెళ్తే వాడు ఏమంటాడు, ఎస్ సార్ మీకు డాక్యుమెంట్స్ అన్నీ కూడా క్లారిటీగా ఉన్నాయి, సో అన్నీ ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే, బట్ ద కీన్ థింగ్ ఇస్ దట్ మీకు మేము లోన్ శాంక్షన్ చేస్తాం. 5 లక్షలు, 10 లక్షలు, 20 లక్షలు, 50 లక్షలు లోన్ శాంక్షన్ చేస్తాం. బట్ బిఫోర్ గోయింగ్ టు దట్ లోన్ ప్రాసెసింగ్ అనేది ఒకటి ఉంటుంది. ఆ లోన్ ప్రాసెసింగ్ అనేది మీరు మీ బ్యాంక్ అకౌంట్ అనేది మీరు మా బ్యాంకులో ఒక ఖాతా అనేది ఓపెన్ చేయాలంటాడు. ఫస్ట్ థింగ్ హీ విల్ సే లైక్ దట్, ప్లీజ్ ఫిల్ దిస్ అప్లికేషన్ అంటాడు. సో నాకు తెలిసినంత వరకు ఇది చాలామంది ఎన్కౌంటర్ అయ్యే ఉంటారు. అదేంటి సార్, లోన్ శాంక్షన్ అయింది కదా, వచ్చి నా అకౌంట్లో ఏమంటారు, నాకు ఆల్రెడీ వేరే బ్యాంకులో అకౌంట్ ఉంది కదా, అందులో ట్రాన్స్ఫర్ చేయించు అంటే నో, దే వోంట్ అలౌ. మీరు మా బ్యాంకుకి వచ్చి మీరు మా యొక్క బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేస్తే ఆ అకౌంట్లో నుంచి మీరు కావాలంటే మీరు డబ్బును వాడుకోండి అంటారు. అంతేగాని వేరే బ్యాంక్ అకౌంట్లో మేము ట్రాన్స్ఫర్ చేయము. సో దీన్ని డిరైవ్డ్ డిపాజిట్స్ అంటాం. అర్థమైందా? అర్థం కావట్లేదా? ఉత్పన్నమైన డిపాజిట్లు. సో నీకు ఏం లోన్ కావాలన్నా కానీ ఖచ్చితంగా వాళ్ళ యొక్క బ్యాంక్ అకౌంట్ ద్వారానే, ఆ బ్రాంచ్ బ్యాంక్ ఏదైతే ఉందో దాని ద్వారానే మనం ఓపెన్ చేయాల్సిన పరిస్థితి అనమాట. ఓకేనా. సో మరి వీడు ఈ బ్యాంక్ అనేవాడు, ఓకేనా, ఈ సమ్ XYZ బ్యాంక్ ఆర్ ABC బ్యాంక్ ఏదైతే తీసుకోండి, మీకు 50 లక్షల రుణాలు ఇస్తున్నాడు అంటే, ఆర్ 5 లక్షల రుణాలు ఇస్తున్నారంటే వీటికి ప్రధానమైన ఆధారం ఏంటి? వాట్ ఈస్ ద బేస్? దేని మీద డిపెండ్ అయ్యాడు? ఖచ్చితంగా వాడు డిపెండ్ అయింది ఈ యొక్క ప్రాథమిక డిపాజిట్ల మీద కదా. ఒప్పుకుంటారా లేదా? ఇంతకుముందు మనం ప్రీవియస్ సెషన్లో మనం అదే కదా డిస్కస్ చేసింది. సో లాలా దగ్గర ఈ యొక్క 100 కేజీల బంగారం ఉంటేనే కదా ఆ రాముకి 25 కేజీలు ఇవ్వగలిగింది. అంతే కదా. వీడి దగ్గర ₹1,00,00,000 ఉంటేనే హీ మైట్ బి గివింగ్, ఆర్ ₹1,00,00,000 ఉంటేనే హీ మైట్ బి గివింగ్ 50 lakh rupees, 50 లక్షలు ఇస్తాడు. ₹1,00,00,000 ఉంటేనే ఇస్తాడు. లేదు ఇవి కూడా లేవు కదా. సపోజ్ ఇవే లేవనుకుందాం, అసలు ప్రైమరీ డిపాజిట్సే లేవు, ఫిక్స్డ్ డిపాజిట్స్ లేవు, ఆర్డీ డిపాజిట్స్ లేవు, సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ డిపాజిట్స్ లేవు, ఓకేనా. లేకపోతే ఇతను రుణం ఇవ్వగలుగుతాడా? ఇప్పుడు అర్థమైందా? స్లోగా క్లారిటీ వస్తుందా? సో డిరైవ్డ్ అంటే ఏంది? డిరైవ్డ్ డిపాజిట్స్ ఆర్ నాట్ ఇండిపెండెంట్, దే ఆర్ ఆల్వేస్ డిపెండెంట్. డిపెండెంట్ అంటే అర్థమైంది కదా. ఎస్, అవన్నీ కూడా ఆధారపడ్డవి. వేటి మీద ఆధారపడ్డవి? ఎస్, సెకండరీ ఏమంటారు, డిరైవ్డ్ డిపాజిట్స్ ఆర్ ఆల్వేస్ డిపెండెంట్ ఆన్ ప్రైమరీ డిపాజిట్స్. దీని మీద డిపెండెంట్ అవుతారమ్మా, ప్రైమరీ డిపాజిట్స్ మీద డిపెండ్ అవుతారన్న సంగతి గుర్తుపెట్టుకోండి. బట్ ఇవి మాత్రం ఇండిపెండెంట్ అమ్మా, స్వచ్ఛందంగా ఉంటాయి, ఇండిపెండెంట్గా ఉంటాయి. సో ఎవరు దీన్ని మీరు ఓపెన్ చేయండి అని చెప్పేసి ఎవరు ఫోర్స్ చేయరు. కానీ ఇక్కడ మనకు అవసరం కాబట్టి, ఓకేనా, హౌస్ హోల్డ్ సెక్టార్ వాడు కానీ, బిజినెస్ సెక్టార్ వాడు కానీ ఖచ్చితంగా హీజ్ నెసెసిటీ ఉంది కాబట్టి, నీడ్ ఉంది కాబట్టి, అండ్ ఇవి ఎక్కువగా ఉంటేనే, ఫండ్స్ అనేది ఇక్కడ ఎక్కువగా ఉంటేనే ఆ యొక్క క్యాష్ రిజర్వ్స్ అనేది, అంతే కదా, మిగులు క్యాష్ రిజర్వ్స్ అంటమ్మా, ఆ క్యాష్ రిజర్వ్స్ అనేది ఎక్కువగా ఉంటేనే వాడు లోన్స్ అనేది ఇవ్వగలుగుతాడన్న సంగతి గుర్తుపెట్టుకోండి. వెరీ 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 ఇంపార్టెంట్. అంటే టెక్నికల్గా చెప్తున్నాం అంతే. మనీ క్రియేషన్ అనేది ఏదో చెప్పాలి కాబట్టి చెప్పకుండా టెక్నికల్గా మనం సాంకేతికంగా ఇలా జరుగుతుంది అనమాట. ఈ సిస్టంలో, బ్యాంకింగ్ సిస్టంలో ఇలా జరుగుతున్న సంగతి గుర్తుపెట్టుకోండి. హోప్ ఐ జస్ట్ గివెన్ ఏ బ్రీఫ్ ఐడియా దీనికి సంబంధించిన ఏదైతే ఉందో. సో డిపాజిట్స్ మే బి ఆరిజినేట్ ఇన్ 2 forms. One is primary and another one is
డెరివేటివ్ డిపాజిట్స్ అని చెప్పేసి మనం చెప్పడం జరుగుతుంది. సో ప్రైమరీ డిపాజిట్స్ అంటే ఏందమ్మా? ఎస్, వెన్ ద కస్టమర్ డిపాజిట్స్ మనీ విత్ ద బ్యాంక్ దే ఆర్ కాల్డ్ ప్రైమరీ డిపాజిట్స్. సో కస్టమర్ ఎవరైతే ఉన్నారో ఆ డిపాజిట్లు చేస్తారో దాన్ని ప్రైమరీ డిపాజిట్స్. సో అకార్డింగ్ టు RBI Act 1935 ఎవ్రీ కమర్షియల్ బ్యాంక్ హ్యాస్ టు కీప్ సర్టన్ అమౌంట్ ఆఫ్ డిపాజిట్స్ యాజ్ రిజర్వ్స్ విత్ RBI. ఇది నెక్స్ట్ చెప్పుకుందామా, దట్స్ నాట్ అన్ ఇష్యూ. సో డిపాజిటెడ్ అమౌంట్ ఈజ్ నాట్ విత్డ్రాన్ ఇమీడియట్లీ బై డిపాజిటర్. సో బ్యాంక్ ప్రొవైడ్ ది అమౌంట్ యాజ్ లోన్స్ అండ్ అడ్వాన్సెస్. సో ఎవరైతే మీరు డిపాజిట్ చేసిన అమౌంట్ అనేది వాడికి ఇమీడియట్ రిక్వైర్మెంట్ ఉండదు కదా, అందుకే వాడు ఏం చేస్తాడు, బ్యాంక్ వాడు రుణం ఇస్తానని అన్నాడు. సో థస్ ఎవ్రీ డిపాజిట్ క్రియేట్స్ ఎ లోన్. ఇక్కడ కంక్లూజన్ ఏంటి, ఇందాక చెప్పింది కదా, ఎవ్రీ డిపాజిట్ అంటే ఏంది, ఇక్కడ ఎవ్రీ ప్రైమరీ డిపాజిట్, ప్రతి ప్రాథమిక ఏదైతే మనం చెప్పుకున్న ప్రతి ప్రాథమిక ఏదైతే మనం చెప్పుకున్న డిపాజిట్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా దేన్ని క్రియేట్ చేస్తుందమ్మా, ఉత్పన్నమైన డిపాజిట్ని సృష్టిస్తుంది అన్న సంగతి గుర్తుపెట్టుకోండి. అదే చెప్పాడు. సో ఓకేనా. సో ప్రతి ప్రాథమిక డిపాజిట్ ఉత్పన్నమైన డిపాజిట్ని సృష్టిస్తుంది. వెరీ సింపుల్ అమ్మా, బేసిక్ లెవెల్ కాబట్టి మీకు కొంచెం ఎక్స్టెన్సివ్గా చెప్తున్నాను, ఎందుకంటే నెక్స్ట్ చెప్పబోయే టాపిక్ అనేది కాంప్లెక్స్గా ఉంటుంది కాబట్టి ఇన్ డీటెయిల్గా 1-2 సార్లు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానమ్మా. ఓకేనా, సో దట్ మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడం కోసం అండ్ జస్ట్ గివింగ్. సో వాట్ ఆర్ డెరివేటివ్ డిపాజిట్స్? ఓకే, డెరివేటివ్ డిపాజిట్స్ అంటే ఏంది? ఎస్, డెరివేటివ్ డిపాజిట్స్ రెఫర్ టు ద డిపాజిట్స్ క్రియేటెడ్ బై ద బ్యాంకింగ్ సిస్టమ్ వైల్ పర్ఫార్మింగ్ అదర్ ఫండమెంటల్ ఫంక్షన్స్ ఆఫ్ లోన్స్. ఇంకొక ప్రాథమిక విధి ఏందమ్మా, బ్యాంకింగ్కి సంబంధించిన ప్రాథమిక విధి ఏంది? లోన్లే కదా, రుణాలు ఇవ్వడమే కదా. ఎస్, సో వెన్ ద బ్యాంక్ శాంక్షన్స్ ఏ లోన్ టు ఇట్స్ కస్టమర్ ఇట్ డస్ నాట్ మేక్ ఎ క్యాష్ payment to the party concerned but opens a new account, that is derivative deposits in the name of borrower. ఎవరికైతే రుణ గ్రహీత ఎవరైతే ఉన్నారో వాడి పేరు మీద ఒక కొత్త అకౌంట్ అనేది ఓపెన్ చేస్తుంది, ఇందాక చెప్పింది అని చెప్పేసి. సో నౌ దిస్ డిపాజిట్ ఇస్ ద రిజల్ట్ ఆఫ్ లెండింగ్ యాక్టివిటీ ఆఫ్ ద బ్యాంక్. సో ఒకవేళ ఫ్యూచర్లో విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఆర్ నోన్ యాజ్ లోన్ అకౌంట్స్ అంటే ఏం చెప్తారమ్మా, కింది వాటిలో వేటిని రుణ అకౌంట్లు అంటామంటే ఏం చెప్తాం, సెకండరీ అనమాట. విచ్ ఇస్ ఆల్ నోన్ యాజ్ లోన్ అకౌంట్స్. Secondary deposits or secondary accounts are known as secondary accounts are known as loan accounts. Deposits కాదమ్మా, సెకండరీ డిపాజిట్స్ అనే కాన్సెప్టే లేదు, తీసుకోవడం అంతే. ఓకేనా. సో ఐ థింక్ ఐ జస్ట్ క్లారిఫైడ్ యూ ఈ దీనికి సంబంధించి ఏదైతుందో అది. సో దస్ ఎవ్రీ లోన్ క్రియేట్స్ డిపాజిట్స్. ఇంకొకటి మళ్ళీ ఇక్కడ ఇంకొక రిలేషన్ కూడా ఉందమ్మా, లాలాకి సంబంధించిన ప్రీవియస్ సెషన్ ఏదైతే ఉందో అదే లాలాకి సంబంధించిన కాన్సెప్ట్ మనం ఇక్కడ అప్లై చేద్దాం. ఇప్పుడు ఒక డిపాజిట్ వచ్చేసి ఒక లోన్ అకౌంట్ని క్రియేట్ చేసింది కదా, ఈ లోన్ అకౌంట్ ఏదైతే ఉందో మళ్ళీ దేని క్రియేట్ చేస్తుంది, గెస్ ఇట్, మళ్ళీ దేని క్రియేట్ చేస్తుందమ్మా, వన్స్ అగైన్ దిస్ లోన్ అకౌంట్ క్రియేట్స్ అనదర్ డిపాజిట్స్. వేరే వాడికి డిపాజిటా కదా, గుర్తొచ్చిందా, గుర్తు రావట్లేదమ్మా? ఎస్, హోప్ యూ అండర్స్టూడ్ గైస్. మళ్ళీ ఇది వేరే ఇప్పుడు ట్రాన్స్ఫర్ అయిన తర్వాత డెఫినెట్గా వేరే అకౌంట్కే అన్నట్టే కదా, వాడికి ఒక క్రియేట్ అయినట్టే కదా, ఒక డిపాజిట్ అకౌంట్ ఒక సేవింగ్స్ అకౌంట్ డిపాజిట్ క్రియేట్ అయినట్టే కదా. ఇక్కడ మనము ఇంటర్ప్రిట్ చేసుకునేటప్పుడు ఏమో రుణ ఖాతా అంటున్నాం, కానీ వాడికి అది డిపాజిటే కదా, బ్యాంక్ అనే వాడికి అది ఒక డిపాజిటే కదా బై డిఫాల్ట్గా. సపోజ్ ఒక 5 లక్షలు 50 లక్షలు రుణం తీసుకొని వేరే బ్యాంకుకి ట్రాన్స్ఫర్ చేశాడు అని అనుకుందాం. సో ఆబ్వియస్లీ ఆ బ్యాంక్ వాడికి 50 లక్షలు అనేది డిపాజిటే కదా. జనరల్గా సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ అయి ఉండొచ్చు, ఆర్డీ ఉండొచ్చు, ఎఫ్డీ ఉండొచ్చు. సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే అమ్మా, క్లారిటీగా ఒక డిపాజిట్ అమౌంట్ అనేది లోన్ అమౌంట్ని క్రియేట్ చేస్తుంది, లోన్ అకౌంట్ని. ఒక లోన్ అకౌంట్ వచ్చేసి మళ్ళీ డిపాజిట్ అకౌంట్ని క్రియేట్ చేస్తుంది. అలా వాళ్ళు మెల్లమెల్లగా ఎకానమీ సిస్టమ్ అంతా కూడా ఈ సైకిల్ రూపంలో వెళ్తుందన్న సంగతి గుర్తుపెట్టుకోండి. జస్ట్ ప్రీవియస్ సెషన్ మనం చెప్పుకున్న లాలా ఏదైతే ఉందో, రాము ఏదైతే ఉందో దాన్ని, అలీ ఏదైతే ఉందో దానికి ఇంటర్లింక్ చేసుకోండి, ఇట్ విల్ బి వెరీ ఈజీ. సో ఎవరైతే కొత్తగా నా క్లాస్ వింటున్నారో, సో మనకి ప్లేలిస్ట్ ఉందమ్మా, ఏస్ ఆన్లైన్ APPSC TSPSC Part 1 నుంచి మీరు మొదటి నుంచి వినడానికి ప్రయత్నించండి. ఈ లాలా అనేది జస్ట్ 2-3 వీడియోస్ బ్యాకే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో లేదంటే వర్స్ట్ కేసెస్లో మనీ అనే బ్యాంకింగ్ అనే దగ్గర నుంచి మీరు స్టార్ట్ చేయండి. సో ఇప్పుడు మనం వీల్ డైరెక్ట్లీ జంప్ ఇన్ టు ద సబ్జెక్ట్. అక్కడ టాపిక్ ఇలా. సో బ్యాంక్స్ క్యాన్ క్రియేట్ మనీ. సో వెన్ ద బ్యాంక్స్ లెండ్ టు ఎనీ పర్సన్ ఏ న్యూ డిపాజిట్ ఓపెన్ in the name person's name, the money supply increases to old deposits plus new deposits. So automatically ఏమైపోయిందమ్మా, పాత డిపాజిట్లు అంతే కదమ్మా, పాత డిపాజిట్లు ప్లస్ కొత్త డిపాజిట్లు, సింపుల్ లాజిక్. అజ్యూమ్ దట్ దేర్ ఈజ్ ఓన్లీ వన్ బ్యాంక్ ఇన్ ద కంట్రీ. ఇప్పుడు మీరు ఈ ప్రైమరీ డిపాజిట్, సెకండరీ డిపాజిట్స్, డిరైవ్డ్ డిపాజిట్స్ ఆర్ డెరివేటివ్ డిపాజిట్స్, లేకపోతే ఉత్పన్నమైన డిపాజిట్లు అనే కాన్సెప్ట్ని పక్కన పెట్టేసేయండి. నౌ కమ్ టు ద మెయిన్ స్ట్రీమ్ ఏదైతుందో మనీ సప్లై ఆర్ క్రెడిట్ క్రియేషన్ అనే కాన్సెప్ట్కి వచ్చేద్దాం. మీరు అందరూ కూడా ఒక అజంప్షన్ చేసుకోండి, ఒక అజంప్షన్ అనేది చేసుకోండి. ఏంటి అజంప్షన్ అనేది? ప్రస్తుతం మన భారతదేశంలో ఒకే బ్యాంక్ ఉందని అనుకోండి.
అదే ఎలా ఉంచుకుంటాం సార్, ఒకే బ్యాంక్ అనేది ఎట్లా ఉంచుకోగలుగుతాం? మనకి నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ ఉన్నాయంటే ఇది పక్కన పెడితే మనకి బ్యాంకింగ్ ఫంక్షన్ని బట్టి 2 రకాల బ్యాంకులు ఉంటాయమ్మా. అంటే ఇది మీరు మైండ్లో పెట్టుకోండి. ప్రతిదీ కూడా మనం బోర్డు మీద రాసి ప్రతిదీ కూడా ఏం చేయాల్సిన అవసరం లేదు. మనకి బ్రాంచ్ బ్యాంకింగ్ అనేది ఒకటి ఉంటుంది, యూనిట్ బ్యాంకింగ్ అనేది ఒకటి ఉంటుంది. బ్రాంచ్ బ్యాంకింగ్ అంటే ఏంది, మన ఏదైతే ఉందో హెడ్ ఆఫీస్ ఒక చోటు ఉంటుంది, హెడ్ క్వార్టర్స్ అనేది. అండ్ వాటికి సంబంధించిన బ్రాంచెస్ వచ్చేసి సిటీస్లో, టౌన్స్లో, రూరల్ ఏరియాస్లో, సెమీ అర్బన్ ఏరియాస్లో వాళ్ళ బ్రాంచెస్ అనేది ఎక్స్టెండ్ చేసుకుంటారు. ఇది బ్రాంచ్ బ్యాంకింగ్ సిస్టమ్. ఇండియాలో ఉన్నది బ్రాంచ్ బ్యాంకింగ్. ఓకేనా, ఇండియాలో ఉన్నది ఏం బ్యాంకింగ్ అమ్మా? బ్రాంచ్ బ్యాంకింగ్ సిస్టమ్ అనేది ఉంది. సో నెంబర్ ఆఫ్ మల్టిపుల్ బ్యాంక్స్ అనేది ఉంటాయి, వాటికి మళ్ళీ మల్టిపుల్ బ్రాంచెస్ అనేది ఉంటాయి. సో ఇట్ ఈస్ సమ్వాట్ ప్రైవేటు, పబ్లిక్ సెక్టారు, ఫారెన్, ఇలా రకరకాలుగా ఆర్ఆర్బి, రీజనల్ రూరల్ బ్యాంక్స్, కోఆపరేటివ్ బ్యాంక్స్, స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్, ఇలా రకరకాల బ్యాంకింగ్ సిస్టమ్స్ ఉంటాయి. ఇది బ్రాంచ్ బ్యాంకింగ్ పక్కన పెట్టండి. సపోజ్ ఇంకొక టైప్ ఆఫ్ బ్యాంకింగ్ ఉంది, యూనిట్ బ్యాంకింగ్ అంటాం. ఏం బ్యాంకింగ్? యూనిట్ బ్యాంకింగ్. యూనిట్ బ్యాంకింగ్లో ఉన్న మెయిన్ ఏంటంటే ఒకటే బ్రాంచ్ ఉంటుంది వాడికి, ఒకటే బ్రాంచ్, ఒకటే హెడ్ క్వార్టర్, వాడికి బ్రాంచెస్ అనేది ఉండవు. అర్థమైందా లేదా? లైక్ బ్యాంబూ అనుకోండి, బ్యాంబూ అనే దానికి బ్రాంచెస్ ఉంటాయా? ఒకటే బ్యాంబూ పైప్ అనేది ఒకటే కదా మనకి. ట్రీ అనే దానికి బ్రాంచెస్ ఉంటాయి, దీనికి ఒకటే బ్యాంబూ స్టిక్ లాగా ఒకటే ఉంటుంది కదా, జనరల్గా అజ్యూమ్ చేసుకోండి అంతే. ఓకేనా, లేదంటే చెరుకు గడ్డని అజ్యూమ్ చేసుకోండి, వెరీ సింపుల్. సో ఒకటే బ్రాంచ్ అనేది ఉంటుంది. ఈ ఒకటే బ్రాంచ్ వచ్చేసి నెంబర్ ఆఫ్ పర్సన్స్కి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది రీజన్ ఆ కంట్రీలో ఉన్న వాళ్ళందరికీ కూడా బ్యాంక్ అకౌంట్స్ అనేది అదే ఆపరేట్ చేస్తుంది. ఎలా సార్? బ్రాంచెస్ లేకుండా ఎలా? త్రూ బ్యాంకింగ్ కరస్పాండెంట్స్ అంటాం వాటిని. సో బ్యాంక్ బ్రాంచ్ ఓపెన్ అవ్వాలంటే నువ్వు ఒక ఏరియాలోకి వెళ్ళి బ్రాంచ్ ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ అర్థమైందా లేదా? వాళ్ళకి సంబంధించిన కొంతమంది కరస్పాండెంట్స్ ఉంటారు, సింపుల్ చెప్పండి మార్కెటింగ్ ఏజెంట్స్ అనుకోవచ్చు, మార్కెటింగ్ పీపుల్. వాళ్ళే మన దగ్గరికి వస్తారు, బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేస్తారు, వాళ్ళే ఆ యొక్క హెడ్ బ్రాంచ్కి ప్రజల దగ్గర తిరుగుతూ మీ చేత బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేస్తారు. ఏదైతే అంటే ఇది జనరల్గా యూనిట్ బ్యాంకింగ్ అనేది ఎవరికి సూటబుల్ అవుతుందంటే డెవలప్డ్ నేషన్స్, ఆన్లైన్. ఇప్పుడు చూడండి, ఎవడన్నా బ్యాంకింగ్ అనే వాడికి వెళ్తున్నాడమ్మా? వెళ్ళట్లేదు కదా ఎవరు కూడా, 99% వెళ్ళారు, అన్లెస్ అంటే ఏదైనా కొంచెం హ్యూజ్ అమౌంట్స్ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి తప్పితే, స్పెషల్ కేసెస్ తప్పితే. సో మనకి ఇప్పుడు ఉన్న వాటిలో ఏంటంటే అన్నీ ఆన్లైన్ జరుగుతున్నాయి కాబట్టి యూనిట్ బ్యాంకింగ్. సో డెవలప్డ్ నేషన్స్లో ఒకే బ్రాంచ్ ఉంటుంది, ఒకే ఏమంటారు అందరికీ కూడా ఆ బ్యాంక్ అకౌంట్ అనేది వాళ్ళు క్రియేట్ చేయడం జరుగుతుంది. దట్ ఈజ్ యూనిట్ బ్యాంకింగ్. ఇప్పుడు దానికి దీనికి ఎందుకు సార్, ఏంటి సార్ సంబంధం అంటే, ఒకటి మీరు కాన్సెప్ట్ తెలుసుకున్నారు, అంటే టైప్స్ ఆఫ్ బ్యాంకింగ్ ఫంక్షన్ని బట్టి ఎలా ఉంటుందని చెప్పేసి. ఓకేనా, ఆ బ్యాంకు ఎవరైతే కరస్పాండెంట్స్ ఉంటారో వాళ్ళకి ఎంత కమిషన్ ఇవ్వడమో తెలుసు అనుకుంటే కదమ్మా. ఇప్పుడు పోస్ట్ ఆఫీస్ ఉంది, లేకపోతే ఇన్సూరెన్స్ ఉంది. సో వాళ్ళు ఏం చేస్తున్నారు, బ్యాంక్ ఏజెంట్స్ ద్వారానే కదా, అదే పోస్ట్ ఆఫీస్ ఏజెంట్స్ ద్వారానే కదా ఇన్సూరెన్స్ చేయించి ఎఫ్డీలు వేపిస్తే ఆర్డీలు చేపిస్తే వాళ్ళకి కమిషన్స్ వస్తుంటాయి. సేమ్ అదే కాన్సెప్ట్. సో కన్సిడర్ ఇట్ ఈస్ ఏ సోషలిస్టిక్ కంట్రీ. ఒక చిన్న దేశం అనుకుందాం, లైక్ క్యూబానో, వెనిజులానో, వాట్ ఎవర్ ఇట్ ఈస్. చిన్న దేశానికి ఒకటే బ్యాంక్ ఉంది, అది కూడా గవర్నమెంటే రన్ చేస్తుంది, ఒకటే బ్రాంచ్ ఉందని అనుకుందాం. అది మీరు అజ్యూమ్ చేసుకోండి, అజంప్షన్ కోసమే చెప్తున్నాను. ఒకటేమో మన యొక్క కాన్సెప్ట్కి ఉపయోగపడుతుంది, రెండోది వచ్చేసి మీరు ఆల్రెడీ దానికి సంబంధించిన కాన్సెప్ట్స్ కూడా డిస్కస్ చేసుకున్నారు. ఎక్కడైతే హై పాపులేషను, ఎక్కువ ఎకనామిక్ యాక్టివిటీస్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ బ్రాంచ్ బ్యాంకింగ్ అనేది సూటబుల్ ఉంటుంది. ఎక్కడైతే లో పాపులేషను, లిమిటెడ్ ఎకానమీ సిస్టమ్ ఎక్కడైతే ఉంటుందో, లేదంటే వెరీ హై డెవలప్డ్ నేషన్స్ ఉంటుందో అక్కడ యూనిట్ బ్యాంకింగ్ అనేది సూటబుల్గా ఉంటుంది. అయితే చూద్దాం. సో లెటస్ కన్స్ట్రక్షన్ అంటే ఫ్రిక్షనల్ బ్యాంక్, ఊహాజనితమైన ఒక బ్యాలెన్స్ ఏదైతే ఉందో ఖాతాని మనం ఒక బ్యాంకుని అనుకుందాం, దేశంలో ఒకే బ్యాంక్ ఉంది అనుకుందాం, విచ్ ఈస్ ఏ రికార్డ్ ఆఫ్ అసెట్స్ అండ్ లయబిలిటీస్ ఆఫ్ ఎనీ ఫార్మ్. ద అసెట్స్ ఆఫ్ ద ఫార్మ్ ఆర్ రికార్డెడ్ ఆన్ ద లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అండ్ లయబిలిటీస్ ఆన్ ద రైట్ హ్యాండ్ సైడ్. అతను ఏమంటున్నాడంటే, ఒకే బ్యాంక్ ఉంది అనుకుందాం, బ్రాంచ్ ఇది మన భారతదేశంలో. అతను ఏమంటాడు, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఒకటి ఉంది ఎడం వైపు, రైట్ హ్యాండ్ సైడ్ అని చెప్పేసి ఒకటి ఉంది. సో ఏ బ్యాంకుకైనా సరే గుర్తుపెట్టుకున్నామా, ఒకే బ్యాంక్ ఉందన్నాడు. ఏ బ్యాంకుకైనా సరే గుర్తుపెట్టుకుంటే ఆ బ్యాలెన్స్ షీట్ ఏదైతే ఉందో, ఓకే, ఆ బ్యాలెన్స్ షీట్ అనేది ఏమి ఉండాలి, ఈక్వల్గా ఉండాలి, మ్యాచ్ అవ్వాలి. ఆల్రెడీ నాకు తెలిసి మీరు కామర్స్ స్టూడెంట్ అయితే మీకు తెలిసి ఉంటుంది, సిఏ వాళ్ళకి అర్థమవుతుంది. అంటే చిన్నప్పుడు కూడా మనం బ్యాలెన్స్ షీట్ అనేది కూడా వేస్తుంటాం. సో నీకు బ్యాంకుకి సంబంధించిన అసెట్స్ ఉంటాయమ్మా, బ్యాంకుకి సంబంధించిన అసెట్స్ అంటే తెలుసు కదా, ఆస్తులు. మీకు ట్రాన్స్లేషన్లో కొంచెం బాధ్యతలు అవన్నీ ఉంటాయమ్మా, వదిలేసేయండి. అసెట్స్ అంటే ఏందమ్మా, ఆస్తులకి సంబంధించింది. అదే మీకు రైట్ హ్యాండ్ సైడ్ వచ్చేసరికి, తెలుగు వాళ్ళు కూడా ప్లీజ్ నా సిన్సియర్ రిక్వెస్ట్ ఏంటంటే, తెలుగులో దీనికి కరెక్ట్ టర్మినాలజీస్ అనేది లేదమ్మా, లయబిలిటీస్ అని రాసుకోండి. లయబిలిటీస్
లయబిలిటీస్ అంటే యాక్చువల్ చెప్పాలంటే బాధ్యతలు అని చెప్పేసి ఏదో రకరకాలుగా జనరల్ ట్రూ ట్రాన్స్లేషన్ వస్తుంది. యాక్చువల్ చెప్పాలంటే అప్పులు, బ్యాంకుకి సంబంధించిన అప్పులు అనొచ్చు, లేదంటే రుణాలు అని కూడా అనొచ్చు. ఏమనొచ్చమ్మా? రుణాలు. ఇది ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, ఒక బ్యాంకింగ్ సిస్టంలో రెండు కూడా బ్యాలెన్స్ షీట్ అనేది మ్యాచ్ అవ్వాలి. సపోజ్ అసెట్ అంటే ఏంటి? చాలామంది ఏమనుకుంటున్నారు, సార్ అసెట్ అంటే బిల్డింగులు, బ్యాంకుకి సంబంధించిన ఆ యొక్క ఎక్విప్మెంట్, అవి పక్కన పెట్టండి. ఇక్కడ మనం ఏం తీసుకుందామంటే అసెట్ ఈజ్ నథింగ్ బట్ బ్యాంకులకి సంబంధించిన లోన్స్ అనమాట. యాక్చువల్గా బ్యాంకులకి సంబంధించిన లోన్స్ అన్నీ కూడా వాళ్ళ అసెట్సే. సార్ మీరు రివర్స్ చెప్తున్నారు. కాదు, కరెక్టే చెప్తున్నా. ఒక బ్యాంకు ఏదైతే ఉందో ఆ బ్యాంక్ వచ్చేసి ఒక వ్యక్తికి తను 100 రూపాయలు అనేది రుణం అనేది ఇచ్చిందంటే అది బ్యాంకుకి సంబంధించిన అసెట్. అది వీడికి అప్పున్నాడేమో, కానీ బ్యాంకుకి మాత్రం అది ఒక అసెట్టా కాదా? ఆస్తా కాదా? ఎస్, ఆస్తి. అది కొంచెం మైండ్లో పెట్టుకున్నాము. మరి అదే రైట్ హ్యాండ్ సైడ్ వచ్చేసరికి సింప్లిఫై చేస్తున్నానమ్మా. అదే రైట్ హ్యాండ్ సైడ్ వచ్చేసరికి లయబిలిటీ ఏందో తెలుసా బ్యాంకుకి? ఇప్పుడు ఎవరైతే ఈ ఖాతాదారుడు ఉంటాడో తెలుసు కదా, డిపాజిటర్ అనమాట. ఎవరు? బ్యాంకులో నీ అకౌంట్ ఓపెన్ చేస్తాడు. ఇగో నేను 100 రూపాయలు డిపాజిట్, నువ్వు 100 రూపాయలు లోన్ అనేది ఎట్లా ఇచ్చావమ్మా? నువ్వు ఎక్కడి నుంచి వచ్చి డిరైవ్డ్ ఆర్ డెరివేటివ్ డిపాజిట్, డిరైవ్డ్ డిపాజిట్ ఎక్కడి నుంచి వచ్చింది? ఎవడైతే ఖాతాదారుడు నీ అకౌంట్లో ఓపెన్ చేయడం వల్లనే కదా, ఇక్కడ నీ బ్యాంకులో ఓపెన్ చేయడం వల్లనే కదా వచ్చింది. సో ఇది లయబిలిటీ అనమాట. ఏది? నువ్వు అప్పు ఉన్నావు, ఇంతకుముందు వాడేమో నీకు అప్పు ఉన్నాడు, అది నీ ఆస్తి. ఇక్కడ వచ్చేసి నువ్వు వీడికి అప్పు ఉన్నావు, ఈ కస్టమర్కి అప్పు ఉన్నావు. ఇది వచ్చేసి బ్యాంకుకి సంబంధించిన లయబిలిటీ. ఓకేనా? సో ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ది బిల్డింగ్స్, ఈ ప్రాపర్టీ అసెట్స్ అన్నీ పక్కన పెట్టండి అమ్మా. అది పక్కన పెడితే ఇవి వీటికి సంబంధించింది. ఇది చాలా సింపుల్గా చెప్పాను. బట్ సార్ లయబిలిటీస్ అసెట్స్ ఇవేనా అంటే కాదు, ఇంకా కొన్ని అంశాలు ఉంటాయమ్మా. ఈ లోన్స్ అనేది జనరల్గా చూసుకుంటే ఇవన్నీ కూడా బ్యాంకులకి సంబంధించిన అసెట్సే. ఇది కాకుండా ఇదే బ్యాంకు చెప్తున్నాను కదమ్మా, ఇదే బ్యాంక్ ఏదైతే ఉందో ఇదే బ్యాంకు ఆర్బీఐ దగ్గర, ఎవరి దగ్గర అమ్మా? ఆర్బీఐ దగ్గర కొన్ని రిజర్వ్స్ అనేది పెడుతుంది. ఏం పెడుతుంది? రిజర్వ్స్. ఆల్రెడీ మనం నిన్న కూడా చెప్పుకున్నాం, గుర్తుందా? సో ఎమర్జెన్సీగా ఒకవేళ బ్యాంక్ అనేవాడు, అంటే ప్రీవియస్ వీడియోలో చెప్పుకున్నామా, ఎమర్జెన్సీగా ఒకవేళ బ్యాంక్ అనేది దివాలా తీస్తే, ఐపీ పెడితే, ఇన్సాల్వెన్సీ తెలుసు అనుకుంటుందా? సో ఆటోమేటిక్గా ఏమవుతుంది, ఇమీడియట్గా ఎమర్జెన్సీ కింద ఆ యొక్క ఖాతాదారులకు జమ చేయాలి. కాబట్టి కొన్ని రిజర్వ్స్ రూపంలో ఆర్బీఐ దగ్గర ఉంచుతుంది అన్నాం. అంటే ఏమని అర్థము? ఎవరైతే ఈ 100 రూపాయలు ఇస్తున్నాడు కదా, 100 రూపాయలు కదమ్మా, మేబీ ఆ బ్యాంక్ అకౌంట్లో 120 రూపాయలు ఉండొచ్చేమో. ఆ 120 రూపాయలు మొత్తం రుణం ఇవ్వడు కదా, అందులో 20 రూపాయలు వచ్చేసి ఏం చేస్తుంది బ్యాంక్ వచ్చేసి ఆర్బీఐ దగ్గర 20 రూపాయలు పెడుతుంది, ప్లస్ 100 రూపాయలు వచ్చేసి లోన్ ఇస్తుంది. మరి ఈ రెండు కూడా బ్యాంకుకి సంబంధించిన అసెట్సా కాదా? అంటే ఆర్బీఐ అదే ఆ బ్యాంకు కమర్షియల్ బ్యాంక్స్ ఏదైతే ఉన్నాయో, వాణిజ్య బ్యాంకులు ఏదైతే ఉన్నాయో ఆర్బీఐ దగ్గర నిల్వ చేసినవి, అది కూడా సెట్టే. ఏది? ఆ 120 రూపాయలు. అందులో వచ్చేసరికి బ్యాంకు ఏదైతే ఉన్నాయో ఆ యొక్క రుణదాత, అంటే రుణగ్రహీత ఎవడైతే ఉన్నాడో వీడికి ఇచ్చిన రుణం ఏదైతే ఉందో అది కూడా, ఆ రుణం ఏదైతే ఉందో అది కూడా దేని కిందకి వస్తుంది? అది కూడా ఖచ్చితంగా అసెట్ కిందకే వస్తుంది. ఏదైతే ఉందమ్మా బ్యాంకు డబ్బే కదా వాళ్ళకి ఇచ్చింది, ఆర్బీఐకి ఇచ్చినా కానీ ఇచ్చినా కానీ. మరి అప్పు అనేది దేనికి సంబంధించింది? లయబిలిటీస్ అనేది. ఓకేనా? లయబిలిటీస్ అనేది దేనికి సంబంధించింది? మన భాషలో నీవు ఎవరి దగ్గర డబ్బులు తీసుకున్నావు, ఆర్ నీ ఖాతాదారుడు అనేవాడు ఎవడు, నువ్వు ఇవ్వాల్సినవి అప్పులు అనమాట. సో నాకు తెలిసినంతవరకు చాలా సింప్లిఫై చెప్పానమ్మా. సో ఈ యొక్క ఏదైతే మనం చెప్పుకున్న ఈ 120 రూపాయలు ఎవరైతే ఉన్నారో, 100 రూపాయలు కదా మళ్ళీ ఇక్కడ, మళ్ళీ నువ్వు అక్కడ 120 వేసాం కాబట్టి ఇక్కడ 120 రూపాయలు. సో 120 రూపాయలు ఎవడైతే ఆ యొక్క డిపాజిటర్ ఎవరైతే ఉన్నారో, ఎవరమ్మా? ఆ డిపాజిటర్ ఎవరైతే ఉన్నారో ఆ డిపాజిటర్ అంతా కూడా చూసుకుంటే అది లయబిలిటీ కిందకి వస్తుంది. చాలా సింప్లిఫైగా చేశాను. ఈ ఎన్సీఆర్టీలో కొంచెం వాళ్ళు కాంప్లెక్స్ చేశారమ్మా, బట్ మనకేంటంటే మనకు అర్థమయ్యే భాషలో మీకు చెప్పాను. సో హోప్ ఐ జస్ట్ గివెన్ ఎ బ్రీఫ్ ఐడియా. సో ఇప్పుడు అసెట్స్ అంటే ఏంటి, లయబిలిటీస్ అంటే ఏంటి, వాటికి సంబంధించిన డెఫినేషన్స్ ఉంటాయి, అదొకసారి చూద్దాం. అసెట్స్ ఆర్ థింగ్స్. అసెట్స్ అంటే ఏంది? ఆస్తులు అంటే ఏంది? ఆర్ థింగ్స్ ఏ ఫర్మ్ ఓన్స్. ఫర్మ్ అంటే ఏంది? ఇక్కడ బ్యాంక్ ఓన్ చేసేది. ఆర్ వాట్ ఎ ఫర్మ్ కాన్ క్లెయిమ్ ఫ్రమ్ అదర్స్. అసెట్ అంటే క్లెయిమ్ ఫ్రమ్ అదర్స్ అంటే ఏంది? మిగతా వాళ్ళ దగ్గర నుంచి నాకు క్లెయిమ్స్ అనమాట. అదే లోన్ ఇచ్చాను కదా అది. ఇన్ కేస్ ఆఫ్ ఎ బ్యాంక్ అపార్ట్ ఫ్రమ్ బిల్డింగ్స్ అండ్ ఫర్నిచర్ ఇట్స్ అసెట్స్ ఆర్ లోన్స్ గివెన్ టు ద పబ్లిక్ ఇందాక చెప్పే కదా, కాకపోతే స్టేట్మెంట్స్ అనేది చెప్తున్నాం, టెక్నికల్గా ఉంటుందమ్మా. సో వెన్ ద బ్యాంక్ గివ్స్ ఎ లోన్ ఆఫ్ ₹100, దిస్ బ్యాంక్స్ క్లెయిమ్ ఆన్ దట్ పర్సన్ ఫర్ ₹100. అంతే కదా, 100 రూపాయలు ఇచ్చామంటే అది నీ ఆస్తే కదా. సో అనదర్ అసెట్ దట్ ఎ బ్యాంక్ హ్యాస్ ఆర్ రిజర్వ్స్ ఇన్ విచ్ కమర్షియల్ గ్యాంప్స్ కీప్ విత్ ద ఆర్బీఐ. చెప్పే కదా, నువ్వు ఖాతాదారుడికి ఇచ్చిన ₹100 ప్లస్
ఆర్బీఐ దగ్గర ఉంచిన ఆ 20 రూపాయలు ఏదైతుందో ఈ రెండు కూడా నీ అసెట్ కిందకే వస్తుంది. సో క్లారిటీ వచ్చింది కదా. ఎస్, దీస్ ఆర్ బోత్ ఆర్ అసెట్స్. అదే మీకు చెప్పానమ్మా, అంతకుమించి ఏం లేదు. సో దీస్ రిజర్వ్స్ ఆర్ కెప్ట్ పార్ట్లీ యాజ్ అ ఫార్మ్ ఆఫ్ క్యాష్. మళ్ళీ ఆర్బీఐ దగ్గర ఉంచినవన్నీ కూడా నువ్వు కొంచెం క్యాష్ రూపంలో పెట్టచ్చు, లేదంటే ఆ ఫినాన్షియల్ డాక్యుమెంట్స్ బాండ్స్ రూపంలో కూడా పెట్టుకోవచ్చు. సరే ఏదైనా సరే ఆస్తే కదా. ఆర్బీఐ దగ్గర నువ్వు క్యాష్ రూపంలో పెడితేంది, లేదంటే గవర్నమెంట్ సెక్యూరిటీస్ రూపంలో పెడితేంది. మళ్ళీ గవర్నమెంట్ సెక్యూరిటీస్ అనేది నెక్స్ట్ కాన్సెప్ట్ అమ్మా, నెక్స్ట్ వీడియోలో డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఓకేనా. సో చాలా డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. సో రిజర్వ్స్ ఆర్ సిమిలర్ టు ద డిపాజిట్స్ వీ కీప్ విత్ ద బ్యాంక్స్. రిజర్వ్స్ అంటే ఏందమ్మా, ఎలాగైతే మనము బ్యాంకుల దగ్గర ఎలాగైతే రిజర్వ్స్ నిల్వ చేస్తామో అలాగే బ్యాంకులు కూడా ఆర్బీఐ దగ్గర రిజర్వ్ చేస్తుంది. సో వాటిని మనం సిమిలర్ టు ద బ్యాంక్ డిపాజిట్స్ విచ్ కీప్. సో అవే అయింది ఉంటుంది చూడండి. సో కమర్షియల్ బ్యాంక్స్ లైక్ ఎస్బీఐ కీప్ ద డిపాజిట్స్ విత్ ఆర్బీఐ ఆర్ కాల్డ్ రిజర్వ్స్. ఇది ఆల్రెడీ ఇంతకు ముందు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, రిజర్వ్స్ ఉంటాయని నిల్వలు అని చెప్పేసి. సో అసెట్స్ అంటే ఏందమ్మా, ఆస్తులు అంటే ఏంది. సో ఆ రిజర్వ్స్ విత్ ద ఆర్బీఐ, ఇది లాస్ట్ టైం అడిగిన బిట్టమ్మా, చాలా సందర్భాల్లో అడిగిన బిట్టింది. సో అసెట్స్ అంటే ఏంది, ఆస్తులు అంటే ఏంది, ఆర్బీఐ బ్యాంకులు ఆర్బీఐ దగ్గర ఉంచిన నిల్వలు ప్లస్ లోన్స్ టు ద మార్కెట్, ప్రజలకు ఇచ్చిన రుణాలు, సంస్థలకు ఇచ్చిన మార్కెట్ రుణాలు అనే దాన్ని ఆస్తులు. మరి ఇప్పుడు లయబిలిటీస్ అంటే ఏంటి, నువ్వు వేరే వాళ్ళకి ఇవ్వాల్సింది. నువ్వు అంటే ఎవరు, బ్యాంకు వేరే వాడికి ఇవ్వాల్సింది. లయబిలిటీస్ ఫర్ ఎనీ ఫర్మ్ ఆర్ ఇట్స్ డెబ్ట్స్ ఆర్ వాట్ ఇట్స్ ఓన్ టు అదర్స్, ఓస్ టు అదర్స్, వేరే వాళ్ళకి ఇచ్చేవి. సో ఫర్ ఎ బ్యాంక్ ద మెయిన్ లయబిలిటీ ఈస్ ద డిపాజిట్స్ విచ్ పీపుల్ కీప్ విత్ ఇట్స్. సో చెప్పే ఫర్ ఎ బ్యాంక్ ద మెయిన్ లయబిలిటీస్ డిపాజిట్స్ విచ్ పీపుల్ కీప్ విత్ ఇట్. ప్రజలు బ్యాంకుల దగ్గర ఉన్న డిపాజిట్లు ఏదైతుందో అదే. సో లయబిలిటీస్ ఈజ్ ఈక్వల్ టు డిపాజిట్స్ ఆఫ్ ద పీపుల్, ప్రజలకి సంబంధించిన డిపాజిట్లు. రుణాలు ఈజ్ ఈక్వల్ టు డిపాజిట్స్. అర్థమైంది అనుకుంటు కదమ్మా. సో నెట్ డిపాజిట్స్ అంటే ఏందమ్మా, నికర నెట్ సంబంధించిన ఆ యొక్క ఆస్తులు అంటే ఏంటి, నెట్ అసెట్స్ అంటే ఏంటి, నెట్ వర్త్ అంటే ఏంటి, అసెట్స్ మైనస్ లయబిలిటీస్, ఆస్తులు మైనస్ అప్పులు. ఇది కూడా లాస్ట్ టైం చాలా సందర్భాలు అడిగిన క్వశ్చన్. అసెట్స్ ప్లస్ లయబిలిటీసా, లయబిలిటీస్ మైనస్ అసెట్సా. ఓకేనా. సో ఇలాంటి కొన్ని ఆప్షన్స్ ఇస్తాడమ్మా, అలా ఆప్షన్స్ ఇచ్చినప్పుడు ఇది ఆన్సర్ చేయడానికి ప్రయత్నించండి. ఓకేనా. నా తెలిసినంత వరకు చాలా సింపుల్ అమ్మా. ఈ అన్నీ అర్థమైతేనే నెక్స్ట్ మనం చెప్పుకోబోయే కాన్సెప్ట్స్ అనేది అర్థమవుతాయి, లేకపోతే అది కూడా అర్థం కాదు. సో నెక్స్ట్ వన్, లిమిట్స్ టు క్రెడిట్ క్రియేషన్ అండ్ మనీ మల్టిప్లయర్. సో నిన్న మనము ప్రీవియస్ సెషన్లో ఒకటి కంక్లూడ్ చేసాం, గుర్తుందా. నిన్న ద ప్రీవియస్ సెషన్. ఇప్పుడు నీ దగ్గర 100 రూపాయలు ఉంది, 100 రూపాయలు నీ దగ్గర ఉన్న డిపాజిట్, ఆర్ మన కేసులో ఇప్పుడు మనం డిస్కస్ చేస్తున్న కేసులో 120 రూపీస్ ఈజ్ అవర్ డిపాజిట్. ఈ డిపాజిట్లో నువ్వు పూర్తిగా కంప్లీట్గా క్యాన్ యూ లెండ్ దట్ మనీ కంప్లీట్లీ అనేది ఉందా, లేదంటే ఆర్బీఐ ఏమైనా నియంత్రణ చేస్తుందా. అసలు మీరు చెప్పిన ఆర్బీఐ ఆ రిజర్వ్స్ రేషియో ఏంటి సార్, నిల్వల నిష్పత్తి అంటే ఏంటి, నిల్వలకి సంబంధించిన నిష్పత్తి ఏంటి అనే దాని మీద నెక్స్ట్ కంప్లీట్గా మనం ఫోకస్ చేద్దాం. ఓకేనా. సో నెక్స్ట్ వీడియోలో వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ సిఆర్ఆర్ అండ్ ఎస్ఎల్ఆర్ ఏదైతుందో, అండ్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ అంటే ఏంటి. ఓకేనా. వీటి గురించి మనం కొంచెం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. సో నాకు తెలిసినంతవరకు ఈ వీడియోస్ అనేది బేసిక్ ఫండమెంటల్స్ అనేది కవర్ అయిపోయామా. నెక్స్ట్ కాన్సెప్చువల్గా డీటెయిల్డ్గా డిస్కస్ చేద్దాం. ఓకేనా. సో ఐఎమ్ కంక్లూడింగ్ దిస్ విత్ దిస్ వీడియో అండ్ విల్ వెయిట్ ఫర్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.